కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రమే మార్క్. కిచ్చా సుదీప్ ఫ్యాన్స్కి గత ఏడాది ఆరంభంలో ఇదే సినిమా డైరెక్టర్ విజయ్ కార్తికేయ మ్యాక్స్ అంటూ సాలిడ్ మాస్ ట్రీట్నే అందించారు. మళ్ళీ అదే కాంబినేషన్లో వచ్చిన ఈ మార్క్లో కూడా అప్పుడు చూసిన తరహా మాస్ మూమెంట్స్ కొన్ని కనిపిస్తాయి. మెయిన్గా సుదీప్పై యాక్షన్ బ్లాక్లు అన్నీ మంచి స్టైలిష్గా వర్కౌట్ అయ్యాయి. తన ఫ్యాన్స్కి ఇది ట్రీట్ అనే చెప్పాలి. అలానే ఫస్ట్ అప్ కొంచెం బెటర్గా ఉంది. కథనం లోపలికి వెళ్తున్న కొద్దీ మరింత సంక్లిష్టంగా మారుతూ వెళ్ళడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఉత్కారంగా ఫస్ట్ అప్లో ఏర్పడుతుంది. అంతేకాకుండా సుదీప్ తన రోల్లో బాగా చేశారు. అలాగే నవీన్ చంద్ర కూడా కొంచెం సేపు సాలిడ్ పర్ఫార్మెన్స్ని అందించారు. తనకి తమ్ముడు పాత్రలో విక్రాంత్ కూడా బాగా చేశాడు. అలాగే క్లైమాక్స్లో పార్ట్లో సుదీప్పై సీన్స్ కొంచెం ఎమోషనల్గా పర్వాలేదు అనిపిస్తాయి. తనతో పాటుగా ఇతర నటినట్లు బాగానే చేశారు. అంతా ఓకే పర్వాలేదు అనే రేంజ్లో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి వచ్చాక అస్సలు స్ట్రగుల్ మొదలవుతాయి. నిజానికి డైరెక్టర్ రొటీన్ మాస్ సబ్జెక్ట్ని తీసుకున్నప్పటికీ అందులో ఒక కాంప్లికేటివ్ డిజైన్ చేసుకున్నారు. సో దీనికి అంతే బలమైన గ్రిప్పింగ్స్ కథను అవసరం. కానీ ఇది సెకండ్ హాఫ్లో వచ్చేసరికి కనిపించదు. ఇక్కడ నుంచి కథనం డల్గా సాగుతూ పెద్దగా ఎంగేజింగ్గా చేయకుండానే వెళ్ళిపోతుంది. మధ్యలో 1-2 ట్విస్టులు ఉంటాయి, కానీ వాటి తర్వాత కూడా కథనం బోర్గానే అనిపిస్తుంది. అయితే మ్యాక్స్ సినిమాకి అదే డైరెక్టర్ సందీప్ని ఎంతో స్టైలిష్గా చూపించారు, కానీ ఈ సినిమాలో సరిగ్గా సందీప్ని వాడుకోలేదు. సరిగ్గా సందీప్ మొహమే కనిపించదు. ఎంత సస్పెండ్ అయిన పోలీస్ అయినా కూడా మరీ ఈ రేంజ్లో చూపించాలా అనిపిస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో అంత స్ట్రాంగ్గా ఎస్టాబుల్గా చేసిన నవీన్ చంద్ర పాత్ర సెకండ్ హాఫ్లో ఇంపాక్ట్ లేకుండా పోయింది. తనతో పాటుగా సేన్స్టమ్ చకోది కూడా అంతే పరిస్థితి. ఇక వీటికి తోడు కొన్ని సీన్స్ డైలాగ్స్ సిల్లీగా ఓవర్గా డ్రామాటిక్గా అనిపిస్తాయి. ఇవి కన్నడ ఆడియన్స్కి అలాంటి వర్కౌట్ అవ్వచ్చేమో, కానీ తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వవు. అలానే కథనం కూడా ఆ టైం వచ్చేసరికి రొటీన్ అండ్ రెగ్యులర్ ఫార్ములానే అయిపోతుంది. లోకేష్ కనకరాజు స్టైలు ఇంకొన్ని సినిమాల ప్రభావం ఇందులో కనిపిస్తాయి. సినిమా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సుదీప్కి మ్యాక్స్ అనే మాస్ హిట్ ఇచ్చినా ఇప్పుడు మార్క్తో డిసప్పాయింట్ చేశారని చెప్పక తప్పదు. దీన్ని కూడా రొటీన్ లైన్గానే తీసుకున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు మంచి సంక్లిష్టంగా కథని డిజైన్ చేసుకున్నాడు. ఇది మెప్పిస్తుంది, కానీ మిగతా సినిమాలు మాత్రం చాలా డల్గా సాగదీశారు. యాక్షన్ పార్టు కొంచెం ఎక్కువగా పెట్టుకున్న మాస్ ఆడియన్స్కి దగ్గరయ్యేదేమో. తను ముందు ప్లాన్ చేసుకున్న ఎపిసోడ్కి ఇంకా ఎంగేజింగ్గా స్టోరీని సెకండ్ హాఫ్లో రాసుకోవాల్సింది. దీంతో తన వర్క్ మాత్రం మార్క్తో పోలిస్తే డిసప్పాయింట్ చేస్తే మిగులుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మార్క్ సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్లు ఫస్ట్ హాఫ్లో మాస్ ఆడియన్స్కి సుదీప్ ఫ్యాన్స్కి పర్వాలేదు అనిపిస్తాయి, కానీ డైరెక్టర్ సెకండ్ హాఫ్లో మాత్రం మూమెంట్స్ను మెయింటైన్ చేయలేకపోయారు. గతంలో చేసిన మ్యాక్స్ కాంబినేషన్పై